క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేను ఎన్నడూ. తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం నిర్జీవ క్రియలు. ఏమిటండి ఈరోజు మన ధ్యానాంశం? నిర్జీవ క్రియలు. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషిగా అర్పించుకునేటువంటి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు చూడండి. క్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి రక్తము మనల్ని మరియు మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుందంట. ఏ విధంగా శుద్ధీకరిస్తుందంటే, ఇదిగో నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి దేవుణ్ణి సేవించులాగున అది ఏం చేస్తుందంట? క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము ఏం చేస్తుందంటే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుణ్ణి సేవించున్నట్లు అనే పదం మనకి కనపడుతుంది. ఒకసారి మళ్ళీ చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనకు తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. అంటే జీవము గల దేవుణ్ణి సేవించడానికి మనము విడిచిపెట్టవలసినటువంటి క్రియల గురించి వాక్యంలో చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారి రక్తము మన మనస్సాక్షిని ఎంతో గొప్పగా శుద్ధి చేస్తుంది. ఏ విధంగా శుద్ధి చేస్తుందంటే, మనము నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించేటంతగా మన మనస్సాక్షిని క్రీస్తు వారి రక్తము ఏం చేస్తుందండి? శుద్ధి చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి పరిపూర్ణంగా మనం సేవించాలంటే ఖచ్చితంగా నిర్జీవమైనటువంటి క్రియల్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అన్నదే ఈ వాక్యం యొక్క ఆంతర్యమై ఉన్నది. అంటే నిర్జీవమైనటువంటి క్రియలు అంటే ఏంటండి? నిర్జీవమైనటువంటి క్రియలు ఏంటి? క్రియ అంటే ఏంటండి? పని. పనికి కూడా జీవం ఉండడం, జీవం లేకపోవడం కూడా ఉంటుందండి. ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంటే క్రియ కూడా ఏం కలిగి ఉంటుందండి? జీవం కలిగి ఉంటుంది. అదే ఆ క్రియ నిర్జీవమైనటువంటి క్రియ అయితే జీవం కలిగి ఉంటుందా? మన దేవుడు ఎటువంటి దేవుడు? ఎటువంటి దేవుడు అండి? జీవము గల దేవుడు. కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 46వ వచనం. కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 46వ వచనం చూడండి. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే జీవము గల దేవుడు. యెహోవా జీవము గలవాడు,
నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. అంటే మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అండి? జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవునికి మనం చేసే ఏ పనైనా సరే ఎలా ఉండాలి? చేసేటువంటి ఏ క్రియ అయినా సరే జీవము గలదై ఉండాలి. అంతేనండి. జీవము గల దేవునికి మన పక్షాన చేసేటువంటి ఏ క్రియ అయినా సరే ఎలా ఉండాలి? జీవము గలదై ఉండాలి. అప్పుడే దేవుణ్ణి మనం సేవిస్తున్నట్టు. అంతేగాని మన క్రియల్లో జీవము లేకపోతే మనం ఎప్పటికీ కూడా పరిపూర్ణంగా దేవుణ్ణి సేవించడం లేదు. ప్రభునందు ప్రియులరా, చాలామంది ఈ సమాజంలో మంచిగా బ్రతికి తన చుట్టూ ఉన్న వారి కొరకు మాత్రమే బ్రతికి మంచి పనులు చేసి చాలామంది తనువుని చాలించారు. వారు చేసినటువంటి మంచి పనులు ఈనాటికి కూడా మనం చెప్పుకుంటామా లేదా? అతడు చనిపోయినప్పటికీ కూడా అతడు చేసినటువంటి మంచి పని అనేది ఈరోజు నలుగురికి ఉపయోగపడుతుందంటే అటువంటి మంచి పనుల గురించి మనం చెప్పుకుంటామా లేదా? అంటే వారి యొక్క క్రియలలో ఏముంది? జీవము ఉంది. ఇప్పుడు సర్ ఆర్థన్ కాటన్ వారు ఉన్నారు. ఆయన ధవళేశ్వరం వద్ద ఏం కట్టారండి? ఆనకట్ట, బ్యారేజ్ని కట్టి ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అంతటికి కూడా ఏమేమి దయచేశారు? ఈ భూమిని అంతటిని కూడా పంట భూమిగా మార్చేశారు. ఆ ఆనకట్టే లేకపోతే ఈ నీరంతా వెళ్ళి ఎక్కడ కలిసిపోయేది? సముద్రంలో కలిసిపోయేది. ఈ మన 2 గోదావరి జిల్లాల భూమి అంతా కూడా ఎలా ఉండేదంటే ఎడారిని తలపించేది. ఆయన ఎప్పుడో 18వ శతాబ్దంలో చేశారు. ఇప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పనిని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని సత్కరించుకుంటున్నాము అంటే ఆయన పనిలో ఏముంది? జీవము ఉంది. అంటే దేవుడికి మనం ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా సజీవము అయినటువంటి క్రియలు చెయ్యాలి, కానీ నిర్జీవమైనటువంటి క్రియలు చేయకూడదు. కొంతమంది బ్రతికి చనిపోతారు. వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే తన స్వార్థమే చూసుకొని తన యొక్క ఆలోచనలోనే జీవిస్తూ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేకుండా భూమికి భారం అన్నట్టు బ్రతికి చాలామంది చనిపోతారు. వారిని ఈ లోకం గుర్తుపెట్టుకుంటుందండి? గుర్తుపెట్టుకోదు. ఎందుకు? వారి క్రియల్లో ఏం లేదు, జీవం అనేది లేదు. నిర్జీవమైనటువంటి క్రియలు వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమాజం గుర్తు పెట్టుకోదు. ప్రభునందు ప్రియులారా, నిర్జీవ క్రియలు అనేవి నరకానికి వెళ్ళేటువంటి దారులు లాంటివి. ఏంటండి? నిర్జీవ క్రియలు అనేవి నరకానికి వెళ్ళేటువంటి దారుల వంటివి. అందుకే చదవబడినటువంటి వాక్య భాగంలో నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించులాగున క్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి రక్తము మనల్ని ఏం చేస్తుందంట? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అంటే మన మనస్సాక్షిలో ఈ నిర్జీవమైనటువంటి క్రియలు లేకపోతేనే మన మనస్సాక్షి ఏమవుతుంది? శుద్ధీకరించబడుతుంది. మరి ఏమిటండి నిర్జీవమైనటువంటి క్రియలు? ఏమిటి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, మాట ఒకటి ఉంటుంది, చేత మరొకటి ఉంటుంది. ఇందాక చెప్పారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దాని నుండి ఎక్స్ట్రా వచ్చిందంటే అది ఎక్కడి నుంచి పుట్టింది? దుష్టుని నుండి పుట్టింది. అంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క మాట చేత రెండు ఏమై ఉండాలి? ఒకటే అయి ఉండాలి. మాట ఒకటి చెప్పి చేత ఒకటి చేస్తే ఉంటే అది ఎటువంటి క్రియ? నిర్జీవమైనటువంటి క్రియ. అటువంటి నిర్జీవమైనటువంటి క్రియల్లో కలిగి ఉన్నటువంటి నువ్వు ఎన్నటికీ కూడా నీ జీవితంలో దేవుణ్ణి
లేవు. నువ్వు సేవిస్తున్నాను దేవుణ్ణి అనుకోవచ్చు, కానీ అది దేవుడికి అంగీకారమైనటువంటి ఆ క్రియ కాదు. దేవుడికి ఎటువంటి క్రియ కావాలంట? సజీవమైనటువంటి క్రియ కావాలి. నిర్జీవమైనటువంటి క్రియలు అవసరం లేదు. మనం విశ్వాసుల్లాగా కొనసాగుతూ ఎల్లప్పుడూ సజీవమైనటువంటి క్రియలే చేయాలనుకుంటాం, కానీ మనం చేసేదన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే నిర్జీవమైనటువంటి క్రియలుగా మారిపోతాయి. ఉద్దేశం ఒకటే, మంచిదే, సజీవమైనటువంటి క్రియలు చేయాలనుకుంటాం, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అది ఏ విధంగా మారిపోద్దండి? నిర్జీవమైనటువంటి క్రియగా మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, లోతు భార్య ఉందండి. లోతు భార్య దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తానని లోతు కుటుంబానికి తెలియజేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీరు వెనకకు చూడకుండా ముందుకు సాగిపోండి, రక్షణా స్థలం వైపుకి సాగిపోండి అని చెప్పాడు. వాళ్ళు కూడా బయలుదేరారు. ఉద్దేశం మంచిదే, రక్షణ పొందుకోవాలి, ఈ అగ్నిగంధకాల్లో మేము మండకూడదు అనే ఉద్దేశం మంచిదే, కొనసాగారు. కానీ ఆ సజీవమైనటువంటి క్రియ, రక్షణ వైపుకు వారు పరిగెడుతున్నారు కదా, అప్పటి వరకు కూడా అది సజీవమైనటువంటి క్రియగానే ఉంది. కానీ ఎప్పుడైతే లోకాస్ అనేది లోతు భార్యలోకి ఎంటర్ అయిపోయిందో ఆ సజీవమైనటువంటి క్రియ ఎలా మారిపోయింది? ఎలా మారిపోయిందండి? నిర్జీవమైనటువంటి క్రియగా మారిపోయింది. అందుకే లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. తన ప్రాణము రక్షించుకున్న కోరువాడు దానిని పోగొట్టుకును, దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకును. చూడండి. ఇంకా సార్ ఆ రాత్రి చాలండి. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారో ఒక్కసారి గమనించండి ప్రభునందు ప్రియులారా. ఏం చెప్తున్నారండి? తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడంట. అంటే మన ప్రాణాన్ని రక్షించుకోవాలని మనం ఎంత భద్రంగా ఉంచుకున్నా సరే, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే ఆ పై వచ్చే సంవత్సరం, ఎప్పటికన్నా సరే మనిషి అన్నవాడు ఖచ్చితంగా మరణించి తీరవలసిందే. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు, లేకపోతే రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దానిని పోగొట్టుకున్నవాడు బ్రతుకుట క్రీస్తే చావు అయితే, అట్ ద సేమ్ టైం బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అని పౌలులాగా దాన్ని ఈ క్షణమైనా సరే పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే దాన్ని సజీవముగా కాపాడుకుంటాడు. ఎలా కాపాడుకుంటాడంటే నిత్య జీవంలో చేరి దాన్ని తన ప్రాణాన్ని ఎలా ఉంచుకుంటాడంటే సజీవంగా ఉంచుకుంటాడు. మరి ఇది కదా సజీవమైనటువంటి క్రియ. అంటే మన ప్రాణాలని కాపాడుకోవాలి అనే తాపత్రయం ఏదైతే ఉందో అది మనకి బైబిల్ రీత్యా ఎలా కనపడుతుందంటే నిర్జీవమైనటువంటి క్రియ. ఏంటంటే లోకరీత్యా అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, బైబిల్ పరంగా అది మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి అనుకునేటువంటి ఆ తాపత్రయం, ఆ ప్రయత్నం ఏదైతే సహజంగా ప్రతి మనిషిలో ఉంటుంది, అది ఎటువంటి క్రియ? నిర్జీవ క్రియ. కానీ పౌలు లాంటి భక్తుడు ఏమంటాడు? నా మట్టుకైతే, మళ్ళీ చూడండి, నా మట్టుకైతే అని ఎందుకన్నాడు? లోకం మట్టుకు కాదు. లోకం ఏమనుకుంటుంది? తన ప్రాణాన్ని కాపాడాలనుకుంటుంది, రక్షించుకోవాలనుకుంటుంది. అందుకే లోకం మట్టుకు కాదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ టైము నాకు చావు వచ్చినా సరే లాభమే. బ్రతికినా క్రీస్తు కోసం బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు దగ్గర బ్రతుకుతాను. అంటే ప్రాణాన్ని దక్కించుకోవాలనుకోవడం ఏంటండి? ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిభాషలో నిర్జీవ క్రియ. దాన్ని అట్ ద సేమ్
ఎట్ ద మూమెంట్ దాన్ని ఈ క్షణమైనా సరే నాకు చావు వస్తే దానికి నేను ఆహ్వానం పలుకుతాను అనుకునేది ఏంటంటే సజీవమైనటువంటి క్రియ. మరి ఇటువంటి నిర్జీవమైనటువంటి క్రియలను విడిస్తేనే దేవుడు ఏమంటున్నాడు? పరలోకాన్ని ఇస్తానంటాడు. ఇటువంటి నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిన వారే నాకు కుమారులు కుమార్తెలు అంటున్నాడు. ఇటువంటి నిర్జీవమైనటువంటి క్రియలు విడిస్తేనే మీరు నన్ను సంపూర్ణంగా సేవించిన వారు అవుతారు అని అంటున్నాడు. మరి ఇటువంటి నిర్జీవమైనటువంటి క్రియలు మన జీవితంలో కోకొల్లలండి. ధనాపేక్ష ఏంటి? లోతు భార్యను లోకాసగా చూసాము. లోతు భార్యలో ఉంది ఏంటి నిర్జీవమైనటువంటి క్రియ? లోకాస. అందుకే కదా వెనక్కి తిరిగి చూసింది. మరొక నిర్జీవమైనటువంటి క్రియ ఏంటంటే ధనాపేక్ష. ఏంటండి? ధనాపేక్ష. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు. ధనాపేక్ష అంటే ఏంటండి? ధనాపేక్ష అంటే ఏంటి? మనకి చాలినంత కంటే ధనాన్ని ఎక్కువగా కావాలని కోరుకోవడం. దేవుడు మనకు చాలినంత ఇచ్చాడు, దానికంటే ధనం నాకు ఎక్కువగా కావాలని ఆ ధనం సంపాదించే తలంపుల్లో ఉండడమే ధనాపేక్ష. ఆపేక్షించడం. అలాగా దేవుడు నీకు బ్రతకడానికి చాలినంతగా ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ధనాన్ని ఆపేక్షిస్తుంటే ఆ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్తున్నాడు. నీకు ఏ చెడు జరిగినా సరే దాని వల్లనే జరుగుతుంది. సమస్త కీడులకు అది మూలము. బేసిక్ అది. సమస్త కీడులకు అది ఏమవుతుంది? మూలమై ఉంటుంది. కొందరు అంటండి దానిని ఆశించి చూడండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పాడు. ఆ కీడుల్లో ఏముందంటే విశ్వాసము నుండి తొలగిపోతారంట. అది పెద్ద కీడు కాదండి. దేవుడి నుండి తొలగిపోవడం, విశ్వాసము నుండి తొలగిపోవడం అన్నిటికన్నా పెద్ద కీడ కాదా? విశ్వాసము లేకపోతే ఇంకా ఏమీ లేదు. అందుకే చూడండి, ధనమా దేవుడా అంటే చాలామంది దేవునికి ఓటేస్తారు. దేనికి ఓటేస్తారండి? ఇస్కరియోతు యోధ దేవుడితోనే తిరిగాడు. ధనమా దేవుడు అంటే ధనానికే ఓటేశాడు. ఒక పవర్ఫుల్ అయినటువంటి ప్రవక్తతో తిరిగాడు గెహాజీ. ధనమా దేవుడు పరిచర్య అంటే దేనికి ఓటేశాడు? ధనానికే వేశాడు. అద్భుత కార్యాలను చూస్తున్నటువంటి ఇశ్రాయేలు మధ్యలో ఒకడు ఉన్నాడు, ఆకాను. ఆ అద్భుత కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా నువ్వు చూస్తున్నటువంటి అద్భుత కార్యాలకు నీకు కావాలా? లేకపోతే రక్షణలోకి నడిపిస్తున్నటువంటి ఈ గొప్ప సమూహంలో ఉన్నటువంటి నీవు కానాను దేశాన్ని చేరడం నీకు కావాలా? లేకపోతే ధనం కావాలంటే ఆకాను దేనికి ఓటేసాడండి? ధనాన్ని తన గుడారంలోకి దాచిపెట్టి ఏం చేశాడు? తన కుటుంబం అంతటికి చావుకి కారణం అయ్యాడు. గెహాజీ తన వంశం అంతా కుష్టు రావడానికి కారణం అయ్యాడు. యేసు ప్రభు వారిని సాక్షాత్తు అమ్మివేయడానికి ధనాపేక్ష కలిగినటువంటి ఇస్కరియోతు యోధ కారణం అయ్యాడు. ఇప్పుడు చదవండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి ఇదిగో ఒక గెహాజీ విశ్వాసం నుంచి తొలగిపోయాడు, ఒక ఆకాను విశ్వాసం నుండి తొలగిపోయాడు, ఒక ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? తొలగిపోయి నానా బాధలతోనంటండి, చాలా చక్కగా గమనించాలి ఇది. నానా బాధలతో తమ్మని తామే పొడుచుకునిరి. అంటే మనల్ని మనం
పొడుచుకోనేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందండి? మనల్ని మనం పొడుచుకోవాలనేటువంటి భావం, మనల్ని మనం పొడుచుకోవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు కదా. మరి ధనం ఉంది కదా వీళ్ళకి, కొందరు దాన్ని ఆపేక్షించి విశ్వాసం నుండి తొలగిపోయి దాన్ని ఆపేక్షించారు, దాన్ని సంపాదించుకున్నారు. కానీ విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములైనటువంటి బాధల చేత, అంటే ధనం ఉండగా కూడా నానా విధమైనటువంటి బాధ వస్తుందా రాదా? వినాలండి, ధనం ఉండగా కూడా నానా విధాలైనటువంటి బాధలు వస్తాయా రాదా? చక్కగా అమ్మేసాడు 33 వెండి రోకలకి ఎవరినే? యేసుక్రీస్తు అనే. వాడు ధనం ఉంది, ఎందుకు ఉరికమ్మానికి వేలాడాడు? పశ్చాత్తాపం అనే బాధ ఏంటి? పశ్చాత్తాపం అనే బాధతో తాను ఏం చేసుకున్నాడు? పొడి చేసేసుకున్నాడు. అంటే అదే చెప్తున్నాడు, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. దానిని ఆశించి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములైనటువంటి బాధల చేత తమను తామే పొడుచుకున్నారు. అండి మొన్న రీసెంట్గా విజయవాడలో వరదొచ్చింది. ధనవంతులే, తినడానికి ఉండడానికి స్వేచ్ఛగా తిరగడానికి కోట్లు ఉన్నాయి, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. అటువంటి వారు కూడా డాబాల మీదకి ఎక్కి ఏం చేశారండి? ఆహాకారాలు పెట్టారా లేదా? చూడండి, డబ్బు అన్ని పరిస్థితుల్లో కూడా మనకి అన్నిటినీ అందించలేదండి. వారి దగ్గర లేదా డబ్బు, కానీ పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ధనాన్ని అపరిమితంగా ఆపేక్షించకండి, మీకు ఎంత అవసరమో అంతవరకే మీకు అది మీరు సమకూర్చుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. అది ఎలా దారితీస్తుందంటే, విశ్వాసం నుండి దేవుడి నుండి మిమ్మల్ని పక్కకి తొలగించి మిమ్మల్ని మీరే పొడుచుకునేలాగా. ఇస్కరియోతు ఏదో పొడుచుకున్నాడా లేదా? పొడుచుకోలేదు, కానీ ఉరేసుకున్నాడంటే అర్థం ఏంటి? ఆ ధనాపేక్ష వల్ల తనకు తాను ఏం చేశాడు? పొడుచుకున్నాడు. నిర్జీవమైనటువంటి క్రియ కాదండి, నిర్జీవమైనటువంటి క్రియ కాదా ధనాపేక్ష? ధనాపేక్ష కూడా నిర్జీవమైనటువంటి క్రియ. ఒక లోకాశ నిర్జీవమైనటువంటి క్రియ అని చూసాము, ధనాపేక్ష నిర్జీవమైనటువంటి క్రియగా మనము చూసాము. తరువాత మనుషుల్లో క్షమించలేనిటువంటి తత్వం ఉంటుందంటండి. ఎటువంటి తత్వం అండి? క్షమించలేనటువంటి తత్వం. ఇతరులనే క్షమే గుణం అనేది వారికి ఉండదు. ఇతరులని ఎప్పటికీ కూడా వారు క్షమించలేరు. యేసుప్రభువు వారు ఏం చెప్పారు? నీ శత్రువుని సైతం నువ్వు క్షమించాలి, నీ శత్రువు గురించి ప్రార్థించాలి. అంటే ఒక మనిషి క్రీస్తు విశ్వాసిగా మారిన తర్వాత కూడా తన శత్రువుని క్షమించలేకపోతున్నాడంటే అతడు ఎటువంటి క్రియలో ఉన్నాడు? సజీవమైనటువంటి క్రియలో ఉన్నాడా? నిర్జీవమైనటువంటి క్రియలో ఉన్నారా? విశ్వాసులే పలుకుతారండి. నేను చచ్చిపోయినా సరే నా శవాన్ని చూడడానికి నువ్వు రాక అని ఎవరు పలుకుతారు? క్రైస్తవులే. నా గుమ్మం తొక్కగా అని ఎవరు పలుకుతారు? క్రైస్తవులే పలుకుతారు. అటువంటి వారందరి కోసం దేవుడు ఒక చక్కని మాట రాయించాడు. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. చూడండి ఏమంటున్నాడండి దేవుడు? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. మీరు ఇతరులను క్షమిస్తే మీ పాపాలని నేను క్షమిస్తాను. మీరు ఇతరులను క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించను. ఈయుడి, అంతే కదండి. ఇతరులు మనకి ఇవ్వాలని మనం కోరుకుంటాం, కానీ మనం ఇతరులకు ఇవ్వాలని అనుకోము. అంతే కదండి. మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది? ఇతరులు మనకి ధారాళంగా ఇచ్చాలని కోరుకుంటాం, కానీ మనం ఇతరులకు ఏమీ ఇవ్వం. కానీ యేసుప్రభువు వారు ఏం నేర్పిస్తున్నారు? ఈయుడి, అప్పుడు నా నుండి మీకు ఇవ్వబడుతుంది.
కుదించి చూడండి ఎలా ఇవ్వాలంట, అణిచి కుదించి కుదించి. దిగజారునట్లు చూడండి, ఏదైనా మనము ఒక కొలతతో తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామండి? ఎక్కడి నుంచి అన్నా సరే అణిచి. కుదించి అత్తగారి ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం? అణిచి కుదించి దిగజారునట్లు ఇలాగ దింపుతాం. ఇంకా ఎక్కడైనా కింద గ్యాప్ ఉంటుందా అండి? దిగజారినట్లు నిండు కొలతను మనుషులకు ఆ. మీ ఊరిలో కొలుతురు. నిండు కొలత మనుషులు మీ ఒడిలో కొలవాలని, ఎదుటివారు నాకు అలాగే కొలవాలని. ఎలాగా? అణిచి కుదించి దిగజారి. అణుతామండి. ఏదన్నా కొలుస్తున్నప్పుడు ఎవరన్నా ఏమన్నా తీసుకున్నాం అనుకో, ఇంకా పడుతుందేమోని ఇలాగా సాఫీ చేస్తాము, కుదిస్తాము. పైనుంచి పొల్లేలాగా దిగజారినట్లు కొలత కొలిసి తీసుకుంటాం. అదే మనం ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మామూలుగా కొలిసి ఇచ్చేస్తాం. అదే చెప్తున్నాడు దేవుడు. మనుషులు మీకు ఎలా చెయ్యాలని కోరుకుంటారో మీరు కూడా మనుషులకి అలాగే చెయ్యాలి. మీరు ఏ కొలతతో ఇతరులను కొలిసారో ఆ కొలతతోనే మరలా కొలవబడతారు. ఎదుట వారిని ఉన్నతంగా కొలిస్తే దేవుడు కూడా నిన్ను ఎలా కొలుస్తాడు? ఉన్నతంగా కొలుస్తాడు. ఎదుట వారిని తక్కువగా నువ్వు కొలిచావనుకో దేవుడు కూడా నిన్ను ఎలాగే కొలుస్తాడు? తక్కువగానే కొలుస్తాడు. ఎదుట వారిని క్షమించలేదంటే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? క్షమించడు. అంటే క్షమించలేకపోవడం అనేది ఎటువంటి క్రియ? నిర్జీవమైనటువంటి క్రియ. క్షమ గుణం పెట్టడం అనేది, క్షమించగలగడం అనేది ఎటువంటి క్రియ? సజీవమైనటువంటి క్రియ. ఈ నిర్జీవమైనటువంటి క్రియ అంటే క్షమించలేకపోవడం అనేటువంటి నిర్జీవమైనటువంటి క్రియ, లేకపోతే ధనాపేక్ష అనేటువంటి నిర్జీవమైనటువంటి క్రియ, లేకపోతే లోకాస అనేటువంటి నిర్జీవమైనటువంటి క్రియ నువ్వు కలిగి ఉండి నువ్వు ఎంత భక్తి చేసినా సరే అది వ్యర్థము. అది పరిపూర్ణమైనటువంటి దేవుణ్ణి కొలిచేటువంటి విధానము కానే కాదు. అదే కాదు దేవుడు చెప్పాడు, నిర్జీవమైనటువంటి క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించులాగున క్రీస్తు యేసు యొక్క రక్తము మన మనస్సాక్షిని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, మరొకటిగా గమనిస్తే దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వకపోవడం కూడా ఎటువంటి క్రియ అంటే నిర్జీవమైనటువంటి క్రియ. ఎటువంటి క్రియ అండి? నిర్జీవమైనటువంటి క్రియ. దేవుడికి నెలలో ఎన్ని రోజులు స్థానం ఇస్తామండి? చెప్పాలండి. ఒక్కొక్క నెలలో 4 రోజులు, ఒక నెలలో 5 రోజులు. ఎందుకంటే ఒక్కొక్క నెలలో 4 ఆదివారాలు వస్తాయి, ఒక్కొక్క నెలలో 5 ఆదివారాలు వస్తాయి. పోనీ 5 అనుకుందాం, మిగతా 25 రోజులు అన్నీ ఎవరికే? మనకే. పోనీ ఆ 5 రోజుల్లో పూర్తి రోజులా అంటే ఒక గట్టిగా మాట్లాడితే ఒక 4 గంటలు, గట్టిగా మాట్లాడితే ఒక 4 గంటలు, అంటే 4 × 5 20 గంటలు. అంటే నెలలో 20 గంటలు మాత్రమే ఇస్తున్నావు నువ్వు దేవుడికి. మిగతాదంతా దేవుడి కోసం బతుకుతున్నావు, నీ కోసం, నీ కుటుంబం కోసమే బ్రతుకుతున్నావు. మరి ఏది దేవుడికి ప్రథమ స్థానం? ఏది దేవుడికి ప్రథమ స్థానం? లేదు. మరి ఈ విధంగా జీవితంలో దేవునికి స్థానం లేకుండా బ్రతకడం కూడా ఎటువంటి స్థానం? ప్రథమ స్థానం లేకుండా బ్రతకడం కూడా నిర్జీవమైనటువంటి క్రియ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైను చూడండి, దేవుడు చెప్తున్నాడండి, తండ్రినైనను తల్లినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు ఎందుకు కాడు? నాకు ఇష్టడు కాదు, నాకు పాత్రుడు కాదు. తండ్రినైనను తల్లినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఎందుకంటే నీకు తల్లి తండ్రిని అందజేసింది ఎవరో? దేవుడే. నీకు తల్లి తండ్రి ఉండడానికి దానికి మూలం ఎవరో? దేవుడే. మరి ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికే
ఇవ్వాలి. అందుకే అన్నాడు దేవుడు, కుమారునైనను కుమారునైనను కుమార్తెనైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రుడుగా నాకు ఎటువంటి పరిస్థితుల్లో పాత్రుడు కాదు, నాకు ఇష్టడు కాడు. తన సిలువను ఎత్తుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని అంటే దేవుడికి తాను చేయవలసినటువంటి పని అనే భారము ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవాడు నాకు ఎటువంటి పరిస్థితుల్లో పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాడు. కింద చదువుకున్నాం కదండి. ఇది అంటే ప్రభునందు ప్రియులారా, తల్లి తండ్రి కూతురు కొడుకు వీళ్ళందరికన్నా దేవుడికి ఎటువంటి స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం. అలా దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా నీ హృదయంలో నీ తండ్రి ఉన్నా, నీ హృదయంలో నీ తల్లి ఉన్నా ఉండాలి అనకూడదు అని అంటలేదు. కానీ ఎప్పుడో దేవుడి తర్వాత వీళ్ళందరూ ఉండాలి. దేవుడి తర్వాత వీళ్ళు అందరూ ఉండాలి. తల్లి తండ్రి కొడుకు కూతురు ఇంకే బంధాలు బాంధవ్యాలు ఏవైనా సరే దేవుడి తర్వాతే. ఎందుకంటే నీకు ఆ బంధాలని బాంధవ్యాలని ఏర్పాటు చేసిన వాడు ఎవరు? దేవుడు. మరి ఏర్పాటు చేసిన వాడికి ప్రథమ స్థానం ఇస్తావా? ఏర్పరచబడినటువంటి మనుషులకు ప్రథమ స్థానం ఇస్తావా? అర్థమైందండి? ఏర్పాటు చేసినటువంటి వాడికి ప్రథమ స్థానం ఇస్తావా, లేకపోతే ఏర్పరచబడినటువంటి మనుషులకు ప్రథమ స్థానం ఇస్తావా? అంటే ఏర్పాటు చేసిన వాడికే ప్రథమ స్థానం మనం ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి ఉందండి మన జీవితాల్లో? ఉందండి. దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి సజీవమైనటువంటి క్రియ. పౌలులాగా సమస్తాన్ని ఏం చేసుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. అంటే దేవునికి ఏమి ఇచ్చాడు? ప్రథమ స్థానం ఇచ్చాడు. మరి అటువంటి క్రియ ఉందండి. సజీవమైనటువంటి క్రియ లేదు. ఇంకా నిర్జీవమైనటువంటి క్రియలోనే ఉన్నాము. చూడండి, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు, చూడండి, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నా సరే అంచె దినాన్ని నేను వాడిని ఖచ్చితంగా ఏం చేస్తాడు? లేపి పరలోకంలో వాడిని చేస్తాడా లేదా దేవుడు? ఆ నిరీక్షణ మనకు ఉందా లేదా? ఉంది. అంటే మనము అందరికంటే మన మనసులో మొట్టమొదటిగా ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి స్థానం ఏంటంటే దేవుడు. అది తప్ప ఇంక ఏది ఉన్నా సరే నువ్వు దేవునికి పాత్రుడు కాదు. ఇంకా చివరి నిర్జీవ క్రియ ఒకటి చెప్పి ముగిస్తానండి. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్జీవ క్రియ అండి. అదే మోమాటం. ఏంటండి? మోమాటం. అప్పుడు వరకు చక్కగా ఉంటాడు, సజీవమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటాడు. కానీ ఈ మోమాటం అనేది ఉంది కదా, దాని వలన ఆ సజీవమైనటువంటి క్రియల్ని నిర్జీవమైనటువంటి క్రియలుగా మార్చేసుకుంటాడు. ఒక యవ్వనస్తుడు అప్పటి వరకు దేవుళ్ళో చక్కగా కొనసాగిస్తున్నాడు, చక్కగా సజీవమైనటువంటి క్రియలను చేస్తున్నాడు. తన ఫ్రెండ్స్ వచ్చారు, పాపం చేయడానికి వెళ్దాం రా, లేకపోతే పాపం చేయడానికి ఆ యవ్వనస్తుడిని ప్రేరేపించారు. కానీ ఈ యవ్వనస్తుడు కరాఖండిగా నేను రాను అని చెప్పలేకపోతున్నాడు. ఎందుకు? తమకున్నటువంటి స్నేహబంధం బట్టి, ఆ స్నేహబంధానికి ఉన్నటువంటి మోమాటం బట్టి ఆ యవనస్తుడు ఏం చేయలేకపోతున్నాడు? వారిని ఖండించలేకపోతున్నాడు. నేను రాను అని చెప్పలేకపోతున్నాడు. అంటే అతడు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే పాపం చేయడానికి ఇష్టం ఉండదు యాక్చువల్గా మనసులో. కానీ ఫ్రెండ్స్ యొక్క మోమాటం వలన ఏం చేస్తాడు? పాపం చేయడానికి పురుగొల్పబడతాడు. అంటే మొహవాటం అనేది కూడా ఎటువంటి క్రియ? సజీవమైన క్రియ. ఏదో మొహవాటం కొద్ది చేశానంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుళ్ళో లేనటువంటి తత్వం ఏంటంటే మోమాటము లేనటువంటి తత్వం. ఏంటంటే దేవుళ్ళో ఉన్నటువంటి తత్వం ఏంటంటే మోమాటం లేనటువంటి తత్వం దేవుళ్ళో ఉందా లేదా? చూడండి ఆ మాట ఒక్కసారి, ఈ మాట చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం.
బోధకుడు ఎవరిని అంటున్నారు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తుని వారిని ఉద్దేశించి అంటున్నారు. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో. ఏం లేదంటండి, యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, వాళ్ళు చుట్టాలు వచ్చి చెప్పినా సరే, లేకపోతే తన సొంత జాతి వారు వచ్చి చెప్పినా సరే ఆయన ఉన్నది ఉన్నట్టే చెప్పేవాడు. ఎక్కడా కూడా మోమాటం పడేవాడు కాదు. అందుకే వాళ్ళు ఆ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. నువ్వు మోమాటము లేని వాడవనియో ఎరుగుదుము. అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటండి? మోమాటము లేకపోవడము. మరి అది మనకు ఉండొచ్చా? ఏదైనా నిన్ను పాపానికి ప్రేరేపిస్తుంది మొహమాటం ద్వారా అంటే ఖచ్చితంగా దాన్ని మనం ఖండించి తీరాలి. నేను రాను, నేను చెయ్యను, నా వల్ల అవ్వదు అని ఖండితంగా చెప్పాలి. లేకపోతే అది నిన్ను క్రీస్తు నుండి విడదీసేస్తుంది. ఏంటి? మొహమాటం. అందుకే చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అనుకుంటే చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, 2:1, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో, జాగ్రత్తగా వినండి, విశ్వాస విషయంలో చూడండి, విశ్వాస ఎక్కడన్నా మొహమాటం చెల్లుతుంది కానీ విశ్వాస విషయంలో మొహమాటం అనేది చెల్లదు. విశ్వాసం నుండి తొలగిపోయేలాగా నిన్ను ఎవ్వరు మొహమాటం చేసినా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకూడదు, దాన్ని ఖండించాలి. నా వల్ల అవ్వదు, నేను చెయ్యలేను, నేను రాను, నేను పోను అని ఖచ్చితంగా ఏం చెయ్యాలి? ఖండించాలి. అందుకే విశ్వాస ఏ విషయంలో అయినా సరే మొహమాటం ఉన్నా సరే విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి విషయంలో మాత్రం మొహమాటం అనేది ఎందుకు పనికిరాదు మాట. ఎందుకంటే మొహమాటం అనేది కూడా ఒక నిర్జీవమైనటువంటి క్రియ. మరి ఇటువంటి నిర్జీవమైనటువంటి క్రియలు అనేకమైనవి ఉన్నవి. అవన్నీ కలిగి మనం దేవుని సేవిస్తున్నామంటే అటువంటి సేవ దేవునికి యుక్తమైనది కాదు. అందుకే క్రీస్తు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టేలాగా చేసి సజీవము గల దేవుణ్ణి సేవించే విధముగా మనల్ని చేసి ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తం మన మనస్సాక్షిని నిర్మూలం చేస్తుందంట, పవిత్ర పరుస్తుందంట. ప్రభునందు ప్రియులారా, నిర్జీవమైనటువంటి క్రియలు ఎక్కడ చేరుస్తాయి? నిన్ను నరకానికి చేరుస్తాయి. అందుకే నీ క్రియల్లో ఏముండాలి? జీవం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే జీవం గల దేవుడు. జీవం గల దేవుడికి చేసేటువంటి ప్రతి క్రియ కూడా జీవం కలిగినదై ఉండాలి. అప్పుడే నీకు ఏమి దొరుకుతుంది? నిత్య జీవం అనేది దొరుకుతుంది. ఇలా కాకుండా నువ్వు ఎన్ని క్రియలు చేసినా సరే అది వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ప్రార్థన చేసుకోండి.